కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాపై తగ్గేదేలే అంటున్నారు కాంగ్రెస్ మంత్రులు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం వారితో కలిసి నిలబడతామంటున్నారు. బనకచెర్లపై లోకేష్ వ్యాఖ్యల్ని పట్టుకుని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల నిర్మాణానికి అంగీకరించబోమని మరోసారి స్పష్టం చేశారు. ఏపీ నిర్మించాలనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి హక్కుల కోసం రైతుల తరపున నిలబడి కలబడతామని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ రైతులు ఇప్పటికీ ఏపీలోని సాగర్ కాలువల నుంచి నీరు పొందాల్సిన పరిస్థితి కొనసాగుతోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ కేవలం 1 టీఎంసీ కృష్ణా నీటిని వాడుకుంటుంటే ఏపీ 11 టీఎంసీల నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోందని, ఇది జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుందని భట్టి కామెంట్ చేశారు. వెంటనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్ట్ ని సీఎం చంద్రబాబు ఆపేయాలని బట్టి విజ్ఞప్తి చేశారు. లేదంటే సాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాల కోసం వారితో కలిసి నిలబడి కలబడతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేదెప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలెండ్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని ఎరుపాలెం, మదిర, సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరికీ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి మేమంతా మీ వెనక ఉండి మద్దతు ఇచ్చి మీతో పాటు నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా అన్ని వేదికల్లో సీఎం రేవంత్ రెడ్డి తాను పోరాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల ప్రాజెక్టును అంగీకరించబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. యావత్ తెలంగాణకి తెలియజేస్తున్నా, ఇరిగేషన్ మంత్రిగా అన్ని ఫోరంలలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో బనకచెర్ల నేనే వ్యతిరేకించిన. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో, CWCలో న్యాయపరంగా అన్ని వేదికల్లో మేము బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము, కట్టనివ్వమని చెప్పి కూడా నేను మనం చేస్తాం. ఓవైపు బనకచెర్లను అడ్డుకుంటామని, మరోవైపు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ని కూడా చంద్రబాబు విరమించుకోవాలని బట్టి చేసిన విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.